డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేస్తే కల్వకుంట్ల కుటుంబం ఒక్కతే గద్దెనెక్కిందని ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల ఆయన ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో శ్రీకాంతచారికి దొరికిన అగ్గిపెట్టె హరీష్ రావుకు ఎందుకు దొరకలేదని, ఇవన్నీ వారి నాటకాలేనని అంజన్ కుమార్ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే మళ్లీ మిమ్మల్ని ముంచుతారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడిదక్కడ మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, ఏ ఒక్క వీధులన్నీ కూడా సరిగా లేవు. ఈసారి మేము కాంగ్రెస్కు ఓట్లు ఇస్తాం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణలో మీరు చూస్తూ ఉన్నారు. కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ఇళ్లలో కూడా భోజనాలు చేసి ఆయన సాదాగి గురించి నిరూపించుకుంటున్నాడు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్న బీజేపీ బీఆర్ఎస్ రెండొకటే. బీజేపీ బీఆర్ఎస్ రెండొకటే. వచ్చేది నాయంగే కాలాదన్ లావుగా 15 लाख గిలాంగా అని ఆయన అన్నాడు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. అన్ని నీళ్లు నిధులు నియామకాలు ఇంట్లోనే, నిధులు వాళ్ళ ఇంటికే పోయినాయి. ఉస్కే స్కామ్, ల్యాండ్ స్కామ్, ప్లాంట్ స్కామ్, అన్ని స్కామ్ల ప్రభుత్వం. 30% కమిషన్ల ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకోసం మీరు అందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. కాంగ్రెస్ స్థానికంగా ఉన్న ఇవన్నీ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లైబ్రరీలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఏ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనమ్మ గారు కోదండ ఆ రోజుల్లోనే జరిగిన అభివృద్ధి. ఇప్పుడు జరిగింది ఏం లేదు.